అవును సార్. మీరు కూడా ఈ వ్యాఖ్యల్ని రాధాకృష్ణ గారి వ్యాఖ్యల్ని తప్పుపడదాం అనేది బానే ఉంది. అవును సార్. మీరు వైసీపీ నేతగానే మాట్లాడకుండా ఒక మధుసూదన్ రెడ్డి గారుగా ఒక మధుసూదన్ రెడ్డి గారుగా క్యారెక్టర్ గల మనిషిగా మీరు కూడా పార్టీలకు అతీతంగా అందరికీ పిలుపునివ్వాలి కదా. ఇప్పుడు కొడాల నాని గారు గతంలో అమ్మల్ని అక్కల్ని తిట్టిన వీడియోలు ఉన్నాయి. పోసాని మీరు చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు ఖండించారు, దీన్ని మీరు వెనక తీసుకోవాలని మీరు గౌరవంగా మాట్లాడుతున్నారు. అమ్మల్ని అక్కల్ని తిట్టారు అనవసరంగా. ఇక మీ పార్టీ అని కాదు, మేము అన్యాయులు అని చెప్పుకునే మరికొంతమంది బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు మా పార్టీకి సంబంధం లేదని మీరు చెప్తూ ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా అమ్మల్ని అక్కల్ని తిట్టారు. వైసీపీ హయాంలో బూతులకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు, అందరినీ అట్లా. వాళ్ళందరికీ కూడా మీరేం చెప్తారు? సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ రకంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఖండించాలా లేదు? మీరు వైసీపీ నేతగా మాట్లాడితే నేనేం చేయలేను సార్. నేను వైసీపీ నేతను కండువా తీసుకుని పక్కన పెడుతున్నాను సార్. చెప్పండి. ఇప్పుడు పెడుతున్నాను సార్. చెప్పండి. నేను చిన్నేపల్లి మధుసూదన్ రెడ్డి సార్. ఎవరైనా సరే సభ్య సమాజం తలదించుకునే మాదిరిగా మాట్లాడితే తప్పే. ఎవరైనా సరే, అది నేనైనా కానీ, నా కొడుకైనా సరే, నా కూతురైనా సరే, ఎవరైనా సరే సభ్య సమాజం తలదించుకునే మాదిరిగా ఇతరుల మనోభావాలు దెబ్బతినే మాదిరిగా మాట్లాడడం అనేటువంటిది తప్పు. మా పార్టీలో కూడా బోరుగడ్డ అనిల్ అంటున్నారు, అదేవిధంగా శ్రీరెడ్డి అంటున్నారు. మా పార్టీకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఎక్కడ కూడా ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు వాళ్ళకి. మా పార్టీకి బోరుగడ్డ అనిల్కి, అదేవిధంగా మా పార్టీకి శ్రీరెడ్డి వాళ్ళ మీద అనేక కేసులు నమోదైనాయి కదా. అవును. ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు మీ ప్రభుత్వ హయాంలో? సార్ వాళ్ళ మీద కేసులు ఇదే విధంగా చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయలేదంటే ఎందుకు చేయలేదు? ఎందుకు కనీసం మీ మంత్రులు ఇది మాట్లాడటం కరెక్ట్ కాదు, కొంతమంది ఇలా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఆపాలని ఎందుకు అనలేదు? 5 సంవత్సరాల పాటు వాళ్ళు అలా తిడుతుంటే వాళ్ళ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు? సార్, బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి శ్రీధర్ రెడ్డి మీద ఈ విధమైన మాట్లాడినప్పుడు కూడా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఖండన చెప్పారు సార్. నేను కూడా చెప్పాను, నేను కూడా మాట్లాడాను. తప్పు ఈ విధంగా మాట్లాడడం, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, ఈ విధంగా మాట్లాడడం మా పార్టీకి సంబంధం లేనటువంటి మాట్లాడి నేను కూడా సాక్షాత్తు ప్రెస్ మీట్ ఇచ్చి నేను కూడా చెప్పడం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేకుంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటి పక్కన పెడితే ఏ పార్టీ నాయకుడు మాట్లాడినా తప్పు సార్. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు మాట్లాడినా తప్పే, ఇంకొకటి లోకేష్ మాట్లాడినా తప్పే, ఇంకొక నాయకుడు మాట్లాడినా తప్పే, ఇదే విధంగా కొడాల నాని మాట్లాడిన తప్పే, ఎవరు మాట్లాడినా తప్పే సార్. దీనికి నేను ఏ విధమైనటువంటి వెనకేసుకొచ్చేటువంటి మాటలు నేను చెప్పను, 100% తప్పే. కానీ రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేదానికి, ఈ పత్రికల్లో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడడానికి చాలా డిఫరెన్స్ ఉంది సార్. ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నాం సార్. నేను మాట్లాడేదానికి మీరు మాట్లాడేదానికి చాలా వ్యత్యాసం ఉంది సార్. ఈ ప్రెస్లో నేను మాట్లాడితే ఒక విధంగా ప్రజలు తీసుకుంటారు, మీరు మాట్లాడితే ఒక విధంగా ప్రజలు తీసుకుంటున్నారు. అవునా కదా? మీరు చెప్పాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడిన దానికి, రాజకీయాల్లో ఉండేటువంటి వాడు, రాజకీయాల్లో అడుగులో ఉన్నటువంటి వాడు మాట్లాడిన దానికి మీరు ముడిపెట్టద్దు దయచేసి. ఈ రోజు రాధాకృష్ణ మాట్లాడిన మాటలు మీరు ఏమని, ఎంత ఘోరమైనటువంటి మాటలో మీరు ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, ఒక్కసారి మళ్ళీ మీరు చెప్తారని మాట్లాడతారని చూద్దాం ఒకసారి. విజయశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ మీరేమంటారు చెప్పండి. మాట్లాడింది విన్నారు కదా మధుసూదన్ రెడ్డి గారు. రైట్, విజయశేఖర్ రెడ్డి గారు అన్యదా భావించకండి. సమ్ ఇష్యూ ఏదో జరుగుతుంది అక్కడ టెక్నికల్గా. మరి మీ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంటుంది, ఒకసారి సరి చూసుకోండి. సిగ్నల్ లేదు, మీరు మేబీ కార్లో జర్నీలో ఉండొచ్చు. మీరు ఇద్దరు గెస్టులు కూడా ఈరోజు కార్లో ఉన్నారు, సమ్ ఏదో ప్రాబ్లం ఉంది. ఎస్ సార్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి వచ్చినందుకు. అన్యదా భావించవద్దు, మళ్ళీ మాట్లాడదాం మీతో, మరొకసారి మనం కండక్ట్ చేద్దాం ఇదే టాపిక్ గురించి. ఎస్, చివరిగా ఏం చెప్తారో చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్. వినబడతలేదు సార్. నేను చివరిగా చెప్పండి. నేనేం చెప్తున్నానంటే సార్, పత్రిక అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి ప్లేస్ సార్. ప్రజల యొక్క కష్టాలని, నష్టాలని ప్రపంచానికి తెలియజేస్తూ, ఉన్నటువంటి ప్రభుత్వాలని నిలదీస్తూ,
ప్రభుత్వాలు బాగా పనిచేసేదానికి ఉపయోగపడేటువంటి ఒక మీడియా ఒక వ్యవస్థే పత్రికా వ్యవస్థ. అందుకే దాన్ని 4th పిల్లర్ ఆఫ్ ది సొసైటీ అన్నారు. ఈ పత్రికల్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఒక విలువలు విశ్వసనీయతకి కట్టుబడి ఉండాలి సార్. రాజకీయ నాయకులు మాదిరి కాకుండా ఒక విలువలకి విశ్వసనీయతకి కట్టుబడి ఉండాలి. అంటే రాజకీయ నాయకులు కట్టుబడి ఉండాలి ఖచ్చితంగా ఉండాలి. కానీ రాజకీయ నాయకుల కన్నా కానీ కొన్ని వందల రెట్లు ఎక్కువగా విలువలు విశ్వసనీయతకి కట్టుబడి ఉండాలి. అటువంటి విలువలు విశ్వసనీయతకి కట్టుబడి ఉండాల్సినటువంటి ఒక 4th పిల్లర్ అనేటువంటి ఈ పత్రికా వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా తప్పులు చేయడం అనేటువంటిది ప్రపంచానికి కానీ రాష్ట్రానికి కానీ మంచిది కాదు అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను సార్. ఇకనైనా సరే రాధాకృష్ణ గారు మార్పు వచ్చి ఒక పార్టీకో ఒక వర్గానికో ఒక కులానికో కుమ్ముగాయడం అనేటువంటిది మానుకొని రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం నిజాలు ప్రజలకు చెప్పాలనేటువంటిది మా వాదన సార్. నేను ఆయనకి మీ ద్వారా సూచిస్తున్నా. ఇకనైనా సరే విలువలు రోజా గారు లాంటి వాళ్ళకి లేదంటే మిగతా వాళ్ళకి కూడా మరి కంట్రోల్ రోజా గారిది ఒకసారి బయట ప్లే వద్దు చూద్దాం. ఒకసారి చూద్దాం, బయట ప్లే వద్దు, రోజా గారిది ఒకసారి చూద్దాం. ఆవిడ ఆవేశం ఆక్రందన నిన్న మాట్లాడిన విధానం కూడా ఒకసారి చూద్దాం. రోజా గారిది ఒకసారి బయట ప్లే అవుతుంది చూద్దాం. కూతురు లేరా? వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టరా నేను అడుగుతున్నాను. మా కుటుంబాలలో మా నాయకుల కుటుంబాల్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఈ పనికి వాళ్ళ రాధాకృష్ణకి ఉందా నేను అడుగుతున్నాను. ఒక డొక్కు సైకిల్ మీద వచ్చిన రాధాకృష్ణ ఈ రోజు 1000 కోట్లకి ఎదిగాడు అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బ్రోకర్ గా పనిచేశాడు, ఏ విధంగా ఎన్టీఆర్ ని దించినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూట్ కేసుల్ని మోసాడో అందరూ కూడా గమనించారు. ఇది రోసయ్య గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కుల గజ్జితో అహంకారంతో చంద్రబాబు నాయుడు వేసే అవినీతి బిస్కెట్ల కోసం నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని అలాగే నాయకుల కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే రోజా గారు మాట్లాడే విధానాన్ని మీరు ఎలా చూస్తారు మధుసూదన్ రెడ్డి గారు? ఒకటి కొవ్వెక్కిన అన్నారు, పోనీ ఏదో కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు. కులగజ్జితో అన్నారు. కులగజ్జి నిజంగా రాధాకృష్ణ గారికి ఉందా? మరి ఇలా కులగజ్జి అంటే ఒకసారి మాట్లాడుతూ దగ్గరకు రండమ్మా పర్లేదు, మేమేమి ఎస్సీ ఎస్టీలు కాదని రోజా గారు అన్నారు. అంటే ఎస్సీ ఎస్టీలు దగ్గరికి రాకూడదని ఆవిడ ఫీలింగా? ఎవరికి కులగజ్జి ఉంది? రోజా గారికి కులగజ్జి ఉందా లేదా? మీరు నమ్ముతారా? రోజా గారికి కులగజ్జి ఉందా లేదా? సార్ ఇప్పుడు కులం మీద అభిమానం ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. ఎస్. ఇప్పుడు రోజా గారు కూడా ఇప్పుడు నేను నగిరి నియోజకవర్గ పరిశీలకులుగా నేను 2 years పనిచేశాను. రోజా గారితో కలిసి పనిచేశాను నగిరి నియోజకవర్గానికి. 2024 ఎలక్షన్కి నేను నగిరి నియోజకవర్గ అబ్జర్వర్గా పనిచేశాను సార్. ఈ వ్యవస్థలో కులం అనేటువంటిది ఉండడమే ఒక సిగ్గుచేటైనటువంటి అంశం. కానీ అది కూకట్టు ఎక్కడో ఊనుకుంది సార్. అది కూకట్టు వేళ్లతో కూడా ఊనుకుపోయి ప్రతి ఒక్కరు జీర్ణించుకుపోయింది. ఇప్పుడు నేనేం చెప్తున్నానండి సార్, కులం మీద అభిమానం ఉండేటువంటిది అందరికీ ఉంటుంది, తప్పేలేదు దాంట్లో. కానీ కులం మీద పిచ్చి ఉండకూడదు. అంటే మన కులాన్ని మనం అభిమానిస్తూ ఎదుటి కులాన్ని మనం ద్వేషించకూడదు. ఇది మాత్రం తప్పు అని చెప్తున్నా. ఇప్పుడు రాధాకృష్ణ గారు చేసేది ఏం సార్? అదే కదా సార్. ఇప్పుడు రోజా గారు అదే చెప్తున్నారు. ఆయనకి కులగిజ్జ అంటే ఏముంది సార్? కులగిజ్జ మీరు దూరంగా ఉన్నటువంటి వాళ్ళని మీరు ఏమైనా భయపడుతున్నారేమో, బాధపడుతున్నారేమో, తక్కువ కులం వాళ్ళని చెప్పి నా పక్కన కూర్చోండి అంటున్నది. అది కులం గజ్జెట్ అవుతుంది సార్. అది కులాల్ని వివక్షని దూరం చేయడమే కదా. మేమేమో ఎస్సీ ఎస్టీలు కాదండి. అంటే ఎస్సీ ఎస్టీలని అంటరాని వాళ్ళ నుంచి ఆవిడ ఫీలింగ్. ఇప్పుడు కావాలని మళ్ళీ ప్లే చేపిస్తారు సార్. అది నాకు తెలుసు సార్. నాకు తెలుసు మేమేమి ఎస్సీ ఎస్టీలు కాదంటే ఆవిడకి కులగజ్జి ఉందా లేదా? నేను ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు రోజా గారు ఆ మాట అన్నారు కదా, మేము ఎస్సీ ఎస్టీలు కాదు, మేము మమ్మల్ని ముందుకు రానిరా అని చెప్పని ఎస్సీ ఎస్టీలు తక్కువ ఉంది ఆ మాట అన్నది కదా. సరే, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక మహిళ అన్నది దాన్ని తప్పే. అది 100% తప్పు కదా. తప్పు నన్ను పూర్తిగా సార్. ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటున్నారా అన్నటువంటి చంద్రబాబు యొక్క మాటల్ని మీరేమంటారు? తప్పే. ఎవరు మాట్లాడినా తప్పే. ఎవరు మాట్లాడినా తప్పే సార్. ప్రజాప్రతినిధులుగా ఉండి ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న మాట తప్పైనప్పుడు రోజా గారు మేమేం ఎస్సీ ఎస్టీలమా,
మమ్మల్ని వెలివేస్తున్నారనే మాట 100% తప్పు సార్. 100% తప్పు. నేను ఏకీభవిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు అయితే రోజా చేసింది కూడా తప్పే. ఆపోజిట్ లో మీ పార్టీ ఎవరో ఎలా కంట్రోల్లో ఉండరు కానీ మీ పార్టీలో ఉన్న నేతలకి నాయకుల్ని కంట్రోల్ పెట్టుకునే స్థాయి అయితే ఒక అధికార ప్రతినిధులుగా మీకు కూడా ఉంటుంది. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళారు. రోజా గారిని కంట్రోల్ అవ్వమని ఒక అధికార ప్రతినిధిగా మీరు సూచిస్తారు ఆవిడకి? ఖచ్చితంగా సార్. రోజా గారు టంగ్ స్లిప్ అవ్వద్దు, పార్టీకి ఇబ్బందులు తేవద్దు అని చెప్పి రోజా లాంటి నేతలకి చెప్తారా మీరు? సార్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా